నిలువు పట్టు వస్తే కాలు వస్తుందని చెప్పిందిగా రాయనిపాలెం గ్రామంలో చిలకల మురళి గారు ఉచిత హెల్ప్ క్యాంపు పెట్టడం చాలా సంతోషకరం. వారిని అభినందిస్తున్నా. గత 5 సంవత్సరాల క్రితం అతను సర్పంచి పోటీ చేసి ప్రజలలో ఉండి ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో బిజినెస్లు చేసుకుంటూ కూడా ప్రజలకు సేవ చేయాలని రాజకీయంలోకి వచ్చి సర్పంచ్ ఓడిపోయినాక ఎంతో మంది ఎన్నో విధాలుగా రాజకీయ అవకాశాలు చూసుకుంటారే అమ్మ ప్రజలు నాకు ఓటైనప్పుడు నేను ఎందుకు సేవ చేయాలని. కానీ అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా అడుగడుగు ప్రజలలో ఉండి విద్యార్థులు కానీ ప్రజలు కానీ రైతులు కానీ ప్రతి సమస్య చేస్తున్నందుకు వారికి రాయనిపాలెం గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక శుభాభినందనలు తెలుపుతున్నా. అలాగే ఇట్టి ఉచిత వైద్య శిబిరానికి ముఖ్య అతిథిగా సీనియర్ డాక్టర్ కిన్నెర హాస్పిటల్ డాక్టర్ నాగేశ్వరరావు సీనియర్ డాక్టర్ చాలా మంచోరు. వారు కరోనా వచ్చినప్పుడు కూడా ఎంతో మంది పేషెంట్లను ధైర్యాన్ని బతికిచ్చారు. వారు ఇటువంటి ఉచిత హెల్ప్ వైద్య శిబిరాలు ఎన్నో చేసిరు. వారు ఎంతో మంది పేద ప్రజలకు ఉచిత వైద్యం చేస్తున్నందుకు డాక్టర్ గారికి వారి యజమాన్యానికి మొత్తం అభినందనలు తెలుపుతూ మురళి యువ సైన్యాన్ని కూడా వారికి మరొక అభినందనలు తెలుపుతూ మరి ఇక్కడ చాలా స్పందన బాగుంది. ఉదయం నుంచి వాతావరణం ప్రకృతి అనుకూలించక గత 15-20 రోజుల నుంచి ఉక్కపోతలతోటి జనం ఎండలతోటి అల్లాడి విష జ్వరాలతోటి ఇబ్బంది పడుతుంటే మరి తాను ఎమ్మటే ఈ నిర్ణయం తీసుకోవటం చాలా మంచిది. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకొని మరి ఇక్కడ ఉచిత వైద్య శిబిరంలో వారికి చెకప్ చేయడం జరుగుతున్నది, ఉచిత మందులు ఇవ్వడం జరుగుతున్నది. వారికి ఎట్లా ఏమనేది కూడా చెప్పడం డాక్టర్ గారి పర్యవేక్షణలో జరుగుతుంది. ముఖ్య అతిథులుగా నాతో పాటు ఇచ్చేసిన మా గ్రామ కమిటీ కాంగ్రెస్ సీనియర్ అధ్యక్షులు చల్ల రాములు యాదవ్ గారు కూడా వారు సీనియర్ కాంగ్రెస్ నాయకులు. వారు అనునిత్యం పేద ప్రజల ఇక్కడ 2 టర్ములు గవర్నమెంట్ వచ్చిందంటే ఎమ్మెల్యేకు అతను కిలాసి గ్రామంలో గత కొన్ని రోజులుగా విష జ్వరాలు రావడం జరుగుతుంది. వాతావరణం కారణంగా దీనికి మనం హెల్త్ క్యాంపు పెట్టాలనుకున్నాం. దీనికి ముఖ్య అతిథులుగా మన చల్లరాములు గారు గ్రామాధ్యక్షుడు, మన స్టార్ క్యాంపియన్ పూల వెంకటేష్ గౌడ్ గారు రావడం జరిగింది. మన కిన్నెర హాస్పిటల్ డాక్టర్ నాగేశ్వరరావు గారు దీనికి సహకరించి మనకి ఇక్కడ క్యాంపు పెట్టడం, దీన్ని మనం ఉచిత మందులు ఉచిత వైద్య శిబిరం పెట్టడం జరిగింది ఈరోజు గ్రామంలో. ఒక వైద్యం అందిస్తుందంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అసలు ఎవరు పట్టించుకున్నందుకు ఒక మురళి గారు ఇట్లా ఒక నిర్ణయం తీసుకుంటే దేన్ని తీసుకుంటూ అసలు జనం ఏంది అల్లాడిపోతుందని ఆ నిర్ణయంతో ఆయన సొంతం ఖర్చులతో పెట్టుకుంటూ ఆయన ఎక్కడ పెట్టుకుంటూ ఏం సంగతి ఈ రోజు ఇక్కడ తీసుకురావటం నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. వీటికి వచ్చిన డాక్టర్ గారు కానీ వీటికి వచ్చిన పెద్దలందరికీ కానీ వెంకటేష్ గౌడ్కి కానీ ఆయన జిల్లాకి చైర్మన్ ఆయనకు కానీ చిలకల మురళికి కానీ వీటికి వచ్చిన పెద్దలందరికీ